ఒక హాస్పిటల్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం రవి అనే వ్యక్తిని చూస్తాం. డాక్టర్ రవికి నీకు లివర్ సిరోసిస్ ఉంది. మందు తాగడం నీకు విషంతో సమానం. నువ్వు అన్నిటికీ దూరంగా ఉన్నావు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు. కానీ మందు మాత్రం మానలేదు. నువ్వు ఇలాగ ఉంటే నేనేం చేయలేను అని చెప్పేస్తుంది. కానీ ఆ డాక్టర్‌కి తెలియని విషయం ఏమిటంటే రవికి మందు అంటే ప్రాణం. ఆ మందే లేకపోతే ఈ 14 ఏళ్ళు అసలు బ్రతికేవాడినే కాదని రవి నమ్మకం. ఇక్కడ రవి బాగా చదువుకున్న వ్యక్తి, పైగా ఒక రైటర్. ఈ సిటీలో తన పని మనిషి బహదూర్‌తో కలిసి ఉంటాడు. తర్వాత ఒకరోజు బహదూర్‌ని పిలిచి రేపు నేను మా ఊరు వెళ్తున్నా, అంటే మా తాతగారింటికి అని చెప్తాడు. ఎందుకంటే ఆ ఊర్లోనే రవి తన జీవితంలో ఎక్కువ కాలం గడిపాడు. అంతేకాకుండా రవి బహదూర్‌కి ఒక మాట చెప్తాడు. నా స్క్రిప్ట్స్ ఏవైనా సరే 10 నుంచి 20 లక్షల కంటే తక్కువకి ఎవరికి ఇవ్వద్దు. మిగిలిన నా పుస్తకాలన్నీ లైబ్రరీకి ఇచ్చేసేయి. ఇక నుంచి ఈ ఇల్లు నీదే, నువ్వే ఉండు అని చెప్పేస్తాడు. ఇది విన్న బహదూర్ షాక్ అయిపోతాడు. ఇన్నేళ్లలో రవి ఇక్కడి నుంచి ఎక్కడికి కదలలేదు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు. నిజానికి రవికి కూడా అక్కడికి వెళ్ళాలని లేదు. కానీ అక్కడ ఒక మనిషి ఉంది. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా రవిని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. అందుకే ఒకసారి పాత గొడవలన్నీ మర్చిపోయి సంతోషంగా ఆ వ్యక్తిని కలవాలి అనుకుంటున్నాడు. ఆ కళ్ళల్లో తన మీద మళ్ళీ అదే ప్రేమ ఉండాలి అనుకుంటాడు. అలా తన ఆస్తి అంతా బహదూర్‌కి అప్పచెప్పేసి వాళ్ళ తాతగారి ఊరికి చేరుకుంటాడు. కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత రవిని చూసి వాళ్ళ మామయ్య, అత్తయ్య చాలా సంతోషపడతారు. మాటల మధ్యలో అత్తయ్య ఒక ప్రశ్న అడుగుతుంది. నువ్వు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? సిటీలో నీకు హీరోయిన్ లాంటి అమ్మాయి దొరికేవాళ్ళు కదా అని అడుగుతుంది. కానీ రవి ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా ఆ పాత ఇంటి గురించి అడగడం మొదలు పెడతాడు. వాళ్ళేమో ఆ ఇల్లంతా మట్టితో నిండిపోయి ఉంది అని చెప్పేస్తారు. కానీ రవి వినడు. నేను అక్కడే పడుకుంటాను అని మొండికేస్తాడు. ఎందుకంటే ఆ పాత ఇంటితో రవికి చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. రవి ఆ పాత ఇంటికి వెళ్ళగానే ఎదురింట్లో ఉండే గౌరీ అనే ఆవిడ రవిని పిలుస్తుంది. చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడడం మొదలు పెడుతుంది. కానీ ఇక్కడ ఇదంతా రవి భ్రమ మాత్రమే, నిజం కాదు. ఇక్కడ నుంచి కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. రవి వాళ్ళ అమ్మ నాన్న రవిని ఇక్కడ దింపడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో స్కూల్ 10వ తరగతి వరకే ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళ తాతగారి ఊర్లో ఇంటర్ వరకు ఉంటుంది. రవికి పుస్తకాలంటే పిచ్చి ప్రేమ, ఇంకా బాగా చదువుకోవాలి అనుకుంటాడు. అందుకే వాళ్ళ అమ్మ నాన్న అతన్ని తీసుకొచ్చి వాళ్ళ తాతగారి ఇంట్లో వదిలేసి వెళ్తారు. కానీ రవి వాళ్ళ మామయ్య ఆలోచనలు వేరు. పిల్లలు ఎంత తొందరగా పనుల్లోకి దిగితే అంత మంచిది. ఈ చదువుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఆయన ఫీలింగు. రవి వల్ల తన కొడుకు ఎక్కడ పాడైపోతాడని వాళ్ళ పెద్ద మామయ్యకి భయం. అందుకే తన కొడుక్కి దూరంగా ఉండమని రవికి చెప్తూ ఉంటాడు. తర్వాత రవికి ఆ ఊర్లో అస్సలు ఉండబుద్ధి అయ్యేది కాదు. అప్పుడు తన ఫ్రెండ్ ఒక సలహా ఇస్తాడు. ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకో, అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ ఊరు నచ్చేస్తుంది అని చెప్తాడు. కానీ రవి చాలా అమాయకుడు. తనకి ఇలాంటి వాటి మీద అస్సలు ఆసక్తి ఉండేది కాదు. ఒకరోజు రవి వాళ్ళ మామయ్య తన కొడుకుతో, మనం ఇంకో 2 గేదెలను కొన్నాం కదా, వాటిని చూసుకోవడానికి నువ్వు ఆ పాత ఇంట్లో పడుకో, నీతో పాటు రవిని కూడా తీసుకెళ్ళు అని చెప్తాడు. తర్వాత ఆ రాత్రి మొదటిసారి రవి గౌరీని చూస్తాడు. ఆవిడ తన పిల్లాడితో ఉంటుంది. ఆ పాత ఇంటికి రవి ఫ్రెండ్స్ కొంతమంది మందు కొట్టడానికి వస్తారు. మాటల్లో వాళ్ళకి ఒక టాపిక్ వస్తుంది. అసలు మనలో ఎవరికి కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, ఒకవేళ ఎవరికైనా ఒకరికి సెట్ అయితే ఆ అమ్మాయి మనందరికీ గర్ల్ ఫ్రెండే అని మాట్లాడుకుంటారు. ఆ మాటలకు రవి కూడా తల ఊపుతాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం రవికి మళ్ళీ గౌరీ కనిపిస్తుంది. రవి చూడనట్టు పక్కకు తిప్పుకుంటాడు. కానీ గౌరీ మాత్రం నవ్వుతూ అతని వైపు చూస్తూ ఉంటుంది. అంతలోనే రవి ఫ్రెండ్ వస్తాడు. ఎవరు ఆవిడ అని అడుగుతాడు. పేరు గౌరీ, రూపం చూస్తే దేవతలో ఉంటుంది, కానీ మనిషి మాత్రం మంచిది కాదు అని చెప్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. రవి స్కూల్కి వెళ్ళడం కూడా తగ్గిస్తాడు. రోజంతా ఆ ఫ్రెండ్స్తో కలిసి పేకాట ఆడడం, ఎదురుగా గౌరీ కనిపిస్తుంటే ఆమెను చూస్తూ ఉండిపోవడం, ఇదే అతని పని. తర్వాత ఒకరోజు రవి స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే గౌరీ కావాలనే అడ్డొస్తుంది. నీ మనసులో ఏముందో అది చెప్పేయచ్చుగా, ఎందుకు అలా దొంగ చూపులు చూస్తుంటావు అని నిలదీస్తుంది. పక్కనే రవి తమ్ముడు కూడా ఉంటాడు. వాడికి చాలా భయం వేస్తుంది. అన్నా, ఈవిడ మనకి సెట్ అయ్యేలా లేదు, ఎందుకు వచ్చిన గొడవ, రా ఇంటికి వెళ్ళిపోదాం అని లాక్కెళ్తాడు. తర్వాత ఆ రోజు రవి ఫ్రెండ్స్ రూమ్లోకి ఒక టీవీ తీసుకొస్తారు. అప్పుడే సడన్గా గౌరీ భర్త అక్కడికి వస్తాడు. అందరూ చాలా భయపడిపోతారు. భయపడకండి, నేను కూడా మీ ఫ్రెండ్ అంటూనే, ఏ సినిమా పెట్టినా పర్లేదు, నేను కూడా మీతో పాటు కూర్చుని చూస్తాను అంటాడు. గౌరీ భర్తని అంత దగ్గరగా చూసేసరికి రవికి ఒక పక్క భయం, ఇంకొక పక్క తను చేస్తున్న పని తలుచుకుని సిగ్గు వేస్తుంది. తర్వాత తెల్లారిపోయిన తర్వాత చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకుందామని చెప్పి గురుద్వారాకి వెళ్తాడు. ఇప్పటి నుంచి గౌరీ జోలికి పోకూడదు అని డిసైడ్ అయిపోతాడు. కానీ దారిలో మళ్ళీ గౌరీ ఎదురవుతుంది.
చూడనట్టు వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అడుగులు పడవు. ఆగిపోయి ఆమెను చూసి ఒక కవిత చెప్తాడు. గౌరి నవ్వి, ఈ మాటలు నా దగ్గర పనిచేయవు. నేను చిన్నపిల్లని కాదు, ఆడదాన్ని. నీ వయసుకు తగ్గ అమ్మాయిని చూసుకోపో అని చెప్పేస్తుంది. తర్వాత మరుసటి రోజు వాళ్ళ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళగానే రవి మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తాడు. గౌరి వార్నింగ్ ఇస్తుంది. చూడు, వెనక్కి తగ్గిపో. ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నిన్ను నరికేసి కాలువలో పాడేస్తాడు అని చెప్తుంది. సో రవి వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడు ఫ్రెండు ఒక లెటర్ రాయి, ఆవిడకి కూడా నీతో మాట్లాడాలని ఉంది, లేకపోతే ఈ పాటికే భర్తకి చెప్పేసేది కదా అని ఐడియా ఇస్తాడు. సో రవి ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాస్తాడు. దానికి గౌరీ దగ్గర నుంచి రిప్లై కూడా వస్తుంది. కానీ అది ఉర్దూలో ఉంటుంది. ఫ్రెండ్ సాయంతో ఒక మేడం దగ్గర చదివిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఆ లెటర్లో గౌరీ ఏం రాస్తుందంటే, ప్రేమికులు ఎక్కువ మంది ఉండి ప్రేమ తక్కువగా దొరికితే ప్రపంచం నాది అని రాసుంటుంది. అసలు విషయం ఏమిటంటే గౌరీ ఒక డాన్సర్. వాళ్ళ అమ్మ ఇళ్లల్లో పనిచేసేది, నానేమో తాగుబోతూ. పనికి వెళ్ళే ఓపిక కూడా ఉండేది కాదు. 3 ఆడపిల్లల్లో గౌరీ పెద్దది. స్కూల్ మొహం కూడా చూడలేదు. చదువు రాదు, పొట్ట గడవాలి, అందుకే డాన్సర్ అయింది. మనసుకి కష్టంగా ఉన్నా తప్పలేదు. రూపాయి కూడబెట్టి ఊర్లో నాన్నకి ఒక షాప్ పెట్టించింది. చెల్లెలని చదివించింది. ఒక చెల్లికి క్లర్క్ ఉద్యోగం కూడా వచ్చింది. అప్పుడు ఇంట్లో వాళ్ళు, ఇంకా మా కష్టాలు తీరిపోయాయి, నువ్వు ఈ డాన్సులన్నీ ఆపేసి పెళ్లి చేసేస్తామంటారు. కట్ చేస్తే గౌరీకి పెళ్ళి అయిపోతుంది. వాళ్ళ ఆయనకి గౌరీ అందం చూసి పిచ్చెక్కిపోతాడు. ఇంత అందగత్తే నా భార్య అని ఊర్లో అందరి ముందు గొప్పలు చెప్పుకునేవాడు. ఎవరికి అంత మంచి భార్య దొరకలేదని ఫీల్ అయిపోయేవాడు. ఎందుకంటే గౌరీ ఇంట్లో వాళ్ళు అసలు నిజం అతనికి చెప్పలేదు. కానీ గౌరీ మనసులో కల్మషం లేదు. అందుకే తనే నిజం చెప్పేసింది. నేను ఒక డాన్సర్ని అని చెప్తుంది. అది వినగానే అతని దృష్టిలో ఆమె ఒక మనిషిలా కాకుండా ఒక వేశ్యలా కనిపిస్తుంది. నన్ను మోసం చేశారని పగ పెంచుకుంటాడు. రోజు నరకం చూపిస్తాడు, కొడతాడు, అసహించుకుంటాడు. కానీ పడక గదిలో మాత్రం ఆమె శరీరం కావాలి, అక్కడ మాత్రం వదలడు. తర్వాత చివర్లో రవి గురించి రాస్తుంది. నేను నిన్ను కావాలనే చూసేదాన్ని, కానీ నేను చూసినప్పుడల్లా నువ్వు తలదించుకుని చూపు తిప్పుకునేవాడివి. అప్పుడే నాకు అర్థమైంది, అందరూ మగాళ్ళలా కాకుండా నువ్వు ఒక నిజమైన మనిషివి అని. లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అయితే అసలు ఇలాంటి ఛాన్స్ వదులుకునే వాళ్ళే కాదు. మొన్న నేను నా బాబుకి పాలు ఇస్తున్నప్పుడు నువ్వు అనుకోకుండా అటువైపు చూసావు, కానీ వెంటనే పక్కకు తిప్పేశావు. మళ్ళీ అటువైపు చూడను కూడా లేదు. అదే నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసేవాళ్ళో నాకే తెలియదు అంటుంది. తర్వాత, నేను ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే నిన్ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నా గురించి అంతా చెప్పేశాను అంటుంది. ఆ లెటర్ చదివిన తర్వాత రవికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి గౌరీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గౌరీ ఇంకొక విషయం కూడా చెప్తుంది. తను డాన్సర్గా ఉన్నప్పుడు స్టేజ్ మీద జనాలు తన కోసం షాయరీలు రాసి ఇచ్చేవారు. అది చదవడం కోసమే నేను ఉర్దూ నేర్చుకున్నాను అంటుంది. ఇవన్నీ విన్న తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రవి, గౌరీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని. తర్వాత కట్ చేస్తే ఒకరోజు రవి వాళ్ళ మామయ్య కొడుకు ఇంట్లో స్పీకర్లు పెట్టి గట్టిగా పాటలు ప్లే చేస్తూ ఉంటాడు. ఆ మ్యూజిక్ వినగానే అలవాట్లు పొరపాటుగా గౌరీ కాళ్ళు కదలడం మొదలు పెడతాయి. డాన్స్ చేసినట్టు ఉంటుంది. కరెక్ట్గా అదే టైంలో వాళ్ళ ఆయన వస్తాడు. అది చూసి అవన్నీ చితగ్గొడతాడు. రవి అదే దారిలో వెళ్తూ ఇదంతా చూస్తాడు. రవికి రక్తం మరిగిపోతుంది. వెంటనే వెళ్ళి వాళ్ళ మామయ్య కొడుకు దగ్గర ఉన్న స్పీకర్లని పగలగొట్టేస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా సౌండ్ తగ్గించమని, నీ పాటల వల్ల పక్కన పడి అక్కడ దెబ్బలు తినాల్సి వస్తుంది అని అరుస్తాడు. అయితే ఇప్పుడు సీన్లోకి రవి ఫ్రెండ్ ఎంటర్ అవుతాడు. వాళ్ళు వచ్చి రవిని నిలదీస్తారు. మనం ఒక మాట అనుకున్నాం కదా, మనలో ఎవరికి ముందు గర్ల్ ఫ్రెండ్ దొరికినా ఆవిడ మనందరితో మాట్లాడాలని అనుకున్నాం కదా అంటారు. అయితే రవి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అది వేరు, అప్పుడు నేను ఏదో మందు మైకంలో ఉండి వాగాను, అంత మాత్రాన ఆవిడని ఇబ్బంది పెడతారా? ఇందులో ఆవిడ తప్పేముంది? అయినా మీరు అనుకున్నట్టు మా మధ్య అలాంటిదేం లేదు, ఆవిడ చాలా మంచిది, నేను ఆవిడని ఆ ఉద్దేశంతో చూడట్లేదని క్లియర్గా చెప్తాడు. కానీ రవి ఫ్రెండ్స్ బుద్ధి మంచిది కాదు కదా, వాళ్ళకి రవి మీద కోపం వస్తుంది, అలిగి వెళ్ళిపోతారు. తర్వాత ఒకరోజు రవి వాళ్ళ తమ్ముడు గౌరీతో ఒక చెత్త జోక్ వేస్తాడు. రవి కాలువలో పడి చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే గౌరీకి గుండె ఆగినంత పని అయిపోతుంది. చేతిలో ఉన్న పనులన్నీ వదిలేసి వెనక ముందు చూడకుండా కాలువ దగ్గరికి పరిగెడుతుంది. అక్కడ రవి బ్రతికే ఉండడం చూసి ఆ వేదనతో కోపంతో రవిని లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొడుతుంది. ఇక నుంచి నీ ప్రాణం నీది మాత్రమే కాదు, గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్తుంది. తర్వాత మరుసటి రోజు గౌరీకి ఒక విషయం తెలుస్తుంది. రవి ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని. రవి కూడా వచ్చి అదే చెప్తాడు. నేను ఇక్కడికి వచ్చింది ఇంటర్ చదవడానికి మాత్రమే,
అది అయిపోయింది కదా, ఇంకా కాలేజీ చదువుల కోసం సిటీకి వెళ్ళాలి అని చెప్తాడు. సో గౌరీ తట్టుకోలేకపోతుంది. మరి నా పరిస్థితి ఏంటి, నాకు నువ్వు అలవాటైపోయావు, ఇప్పుడు వదిలేసి వెళ్తే ఎలా అని అడుగుతుంది. అప్పుడు రబీ ఆమె కోసం ఒక నిర్ణయం తీసుకుంటాడు. నాకు ఇంకా 2 పరీక్షలు ఉన్నాయి, నేను ఆ రెండిట్లో కావాలని ఏమీ రాయకుండా ఖాళీ పేపర్ ఇచ్చేసి వచ్చేస్తా. అప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతాను, మళ్ళీ ఇక్కడే ఇంటర్ చదవాల్సి వస్తుంది. సో ఇంకొక ఏడాది నీ దగ్గర ఉండొచ్చు అని మాట ఇస్తాడు. సో అనుకున్నట్టే చేస్తాడు కూడా. తర్వాత కొన్నాళ్ళకి రబీ ఇంటికి ఒక స్వీట్ బాక్స్ వస్తుంది. ఏంటిది, దేనికి అని అడుగుతాడు. వాళ్ళ అత్తయ్య నువ్వు పాస్ అయిపోయావు, అందుకే మీ మామయ్య స్వీట్లు తెచ్చాడు అని చెప్తుంది. పాస్ అయ్యానని తెలిసిన తర్వాత అందరూ సంబరపడుతూ ఉంటే రబీకి మాత్రం గుండె పగిలినట్టు అయిపోతుంది. అసలు నేనేం రాయలేదు కదా, ఖాళీ పేపర్స్ ఇచ్చాను కదా, మరి ఎలా పాస్ అయ్యాను అని మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏడ్చుకుంటూ స్కూల్కి పరిగెడతాడు. టీచర్ దగ్గర, సార్ నేను ఆ 2 పేపర్లలో పెన్ను కూడా పెట్టలేదు, ముక్క కూడా రాయలేదు, నన్ను ఎలా పాస్ చేశారు మీరు, ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది, వేరే ఎవరో మార్కులు నాకు వేసి ఉంటారు, ప్లీజ్ సార్ మళ్ళీ చెక్ చేయండి, నన్ను ఫెయిల్ చేయండి అని బ్రతిమలాడుకుంటాడు. అది విని టీచర్కి మతిపోతుంది. ప్రపంచంలో అందరూ కూడా పాస్ చేయమని వేడుకుంటారు, వీడేంటి ఫెయిల్ చేయమని కాలు పట్టుకున్నాడు అని ఆశ్చర్యపోతాడు. ఇక్కడ రవి బాధ అంతా ఒకటే. ఇప్పుడు గౌరీకి ఏం చెప్పాలి? నేను నిజంగానే ఎగ్జామ్ సరిగా రాయలేదని ఆవిడ ఎలా నమ్ముతుంది? నేను ఊరు వెళ్ళిపోవడానికి కావాలనే పాస్ అయ్యానని అనుకుంటుంది కదా అని రబీ భయం. ఇక్కడ అనుకున్నట్టే జరుగుతుంది. గౌరీకి విషయం తెలియగానే గుండె ముక్కలైపోతుంది. రవి ఎంత బ్రతిమలాడుకున్నా ఎంత చెప్పినా ఆవిడ వినదు. నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు కూడా అందరిలాంటి వాడివే, మోసగాడివి అని నిందిస్తుంది. సో చేసేదేం లేక రవి ఆ ఊరు వదిలేసి సిటీకి వెళ్ళిపోతాడు. కాలేజీలో జాయిన్ అయిపోతాడు. కానీ వాళ్ళిద్దరూ దూరం అయ్యారు, కానీ వాళ్ళ కథ మాత్రం ఇంకా అయిపోలేదు. ఆ బంధం ఇంకా తెగలేదు. మనసులో మాత్రం గౌరీతో సంబంధం ఇంకా తెగిపోదు. తర్వాత చదువు మీద ధ్యాస కుదరక చదువు మానేసి ఒక మిల్లులో పనికి కుదురుతాడు. అక్కడ పనిచేస్తూ ఒక తెలిసిన వ్యక్తితో ఉర్దూలో గౌరీకి ఒక లెటర్ రాయిస్తాడు. నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటూ రాసి పంపించేస్తాడు. ఆ లెటర్కి ఏం జవాబు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రీప్లై పట్టుకుని రవి వాళ్ళ మామయ్య కొడుకు వస్తాడు. రవి ఆత్రంగా లెటర్ అని చేయి చాచితే వాడు ఏం చెప్తాడంటే, అన్న నువ్వు ఆవిడ్ని మర్చిపోవడం మంచిది, ఆవిడ నీకు సెట్ కాదు, ఆవిడకి కావాల్సింది ప్రేమ కాదు, మగవాడి వాసన అని విషం కక్కుతాడు. నేను నీ లెటర్ తీసుకెళ్ళి ఆవిడకి ఇస్తే వాడొక్క పిరికివాడు మోసగాడు అని తిట్టి నీ లెటర్ని నా కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా చేసి పారేసింది. అంతేకాదు సడన్గా నా చేయి పట్టుకుని లాగింది, నేను నీకు నచ్చలేదా అన్నట్లు ప్రవర్తించింది. ఆవిడ మొగుడు ఆవిడని కొట్టేది డాన్స్ చేస్తున్నందుకు కాదు, ఇలాంటి పాడు బుద్ధులు ఉన్నందుకే అని లేనిపోనివన్నీ కల్పించి చెప్పేస్తాడు. ఆ మాటలు వినగానే రవి గుండె పగిలిపోతుంది. తన తమ్ముడు చెప్పింది నమ్మాలో వద్దో అని అర్థం కాదు, కానీ వాడు చెప్పిన విషయాలు అలా ఉన్నాయి. మరి అందుకే నిజం తెలుసుకోవడానికి తన ఫ్రెండ్ని పంపిస్తాడు. మా వాడు చెప్పింది నిజమో కాదో కనుక్కో, ఒకవేళ వాడు చెప్పింది నిజమైతే వచ్చేటప్పుడు ఒక మందు బాటిల్ పట్టుకునిరా, అబద్ధమైతే ఖాళీ చేతితో రా అని పంపిస్తాడు. కొద్దిసేపటికి ఆ ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వస్తాడు. అతని చేతిలో మందు సీసా ఉంటుంది. అంటే తమ్ముడు గౌరీ గురించి చెప్పిందంతా నిజమే అనమాట. ఆ దెబ్బతో రవికి ప్రపంచం అంతా శూన్యంగా అనిపిస్తుంది. అప్పటిదాకా మందు అలవాటు లేని రవి ఆ బాటిల్ ఎత్తుతాడు. ఇంకా అప్పటి నుంచి తాగుతూనే ఉంటాడు. తర్వాత ఒకరోజు రవి పనిచేసే మిల్లులో దొంగతనం జరుగుతుంది. ఆ తాళాలు రవి దగ్గరే ఉంటాయి కాబట్టి ఆ నింద రవి మీదే పడుతుంది. పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేస్తారు. తర్వాత వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు. ఈ గొడవల వల్ల ఇంట్లో వాళ్ళకి కూడా అసలు విషయం తెలిసిపోతుంది. ఒక ఆడదాని కోసం వీడు జీవితం నాశనం చేసుకుంటున్నాడు అని. వాళ్ళ నాన్న చాలా బాధపడిపోతాడు. నిన్నటిదాకా పుస్తకాలతో గడిపేసిన వాడు ఈరోజు ఇలా తాగుబోతయ్యాడేంటి అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. తర్వాత మరుసటి రోజు రవి వాళ్ళ నాన్నకి క్షమాపణ చెప్తాడు. జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపో, బుద్ధిగా పెళ్లి చేసుకో, ఇల్లు చక్కదిద్దుకో అని బ్రతిమలాడుకుంటాడు. నాన్నని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక రవి పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్ళి అయితే చేసుకుంటాడు, కానీ ఆ వచ్చిన భార్యలో కూడా గౌరీని వెతుక్కుంటాడు. అది ఏ ఆడదానికి నచ్చదు కదా. ఆవిడ విసిగిపోయి రవిని వదిలేసి వెళ్ళిపోతుంది. దాంతో రవికి ఆ ఊర్లో ఉండబుద్ధి కాదు. ఇల్లు వదిలేసి సిటీకి వచ్చేస్తాడు. ఒకప్పుడు కేవలం పుస్తకాలే చదివే రవి ఇప్పుడు సినిమాలకి కథలు రాసే రైటర్గా మారిపోతాడు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. కథ మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది.
రవి నిద్ర లేచేసరికి ఊళ్ళో జనాలందరూ కూడా అతను చూడడానికి వస్తారు. అందులో గౌరీ భర్త కూడా ఉంటాడు. అప్పుడే గౌరీ ఇంటి నుంచి ఒక కుర్రాడు బయటకు వస్తాడు. వీడే నా కొడుకు అని గౌరీ భర్త పరిచయం చేస్తాడు. వాడిని చూడగానే రవికి మళ్ళీ గౌరీ ఆలోచన వస్తుంది. తర్వాత రాత్రి ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు అసలు నిజం తెలుస్తుంది. రవి ఊరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత రవి తమ్ముడితో గౌరీకి ఏదో సంబంధం ఉందని, ఇంకా వేరే వాళ్ళతో కూడా ఉందని ఊర్లో పుకార్లు వచ్చింటాయి. ఈ అనుమానంతోనే గౌరీ భర్త ఆవిడ్ని ఇంకా దారుణంగా కొట్టేవాడు. చివరికి ఆ నరకం భరించలేక 13 ఏళ్ల క్రితం ఆవిడ హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఒక లారీ డ్రైవర్తో లేచిపోయిందంట. కనీసం కన్న కొడుకు గురించి కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ రవి ఈ ఊరికి వచ్చిందే గౌరీని చివరిసారిగా ఒక్కసారైనా చూడాలని. కానీ ఆవిడ ఇక్కడ లేదని తెలిసేసరికి తట్టుకోలేకపోతాడు. రాత్రి తన స్కూల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. తన జీవితంలో జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పేస్తాడు. అది విన్న ఫ్రెండు, అరే ఇదంతా నువ్వు ఒక్కడివే మౌనంగా భరించావు. అసలు నీ జీవితం ఇలా అవడానికి కారణమైన ఆ మనిషిని ఒక్కసారైనా చూడాలి కదా, పద వెళ్దామని ధైర్యం చెప్తాడు. వెంటనే ఇద్దరు కలిసి హిమాచల్ బయలుదేరతారు. అక్కడ ఆ లారీ డ్రైవర్ కోసం వేట మొదలు పెడతారు. చేతిలో పెద్దగా వివరాలేమి ఉండవు, కేవలం ట్రక్ డ్రైవర్ అన్న క్లూ తప్ప. చాలా రోజులు ఊరంతా గాలిస్తారు. చివరికి ఒకరోజు ఆ లారీ డ్రైవర్ అడ్రస్ దొరుకుతుంది. ఆ ఇంటికి సరిగ్గా ఎదురుగా ఉన్న రూమ్ ఒకటి అద్దెకి తీసుకుంటారు. రవి కిటికీల నుంచి ఆ ఇంటి వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఆమెను చూడగానే రవి వెంటనే ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. కానీ మెట్లు దిగేసరికి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెయిట్ చేస్తాడు. ఇంతలో గౌరీ ఎదురుగా వస్తూ కనిపిస్తుంది. ఆమెను చూడగానే రవి కళ్ళల్లో నీళ్లు ఆగవు. ఆరా తీస్తే తెలిసిందేమిటంటే ఆవిడ ఆ ట్రక్ డ్రైవర్ భార్య అని. ఇప్పుడు ఆవిడ పూర్తిగా మారిపోయింది. బాగా దైవభక్తి పెరిగిపోయింది. రోజు గుడికి వెళ్తూ ఉంటుంది. గుడి నుంచి వస్తూ పిల్లలకి ప్రసాదం పెడుతూ ఉంటే రవి కూడా వెళ్ళి చెయ్యి చాపుతాడు. ఆవిడ ప్రసాదం పెట్టి వెళ్ళిపోతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఉన్నది రవి అని అప్పుడు అర్థమైపోతుంది. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. ఆవిడ మౌనంగా వెళ్ళిపోతుంది. ఇంకా లాభం లేదని చెప్పి రవి వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేస్తారు. గౌరీ భర్తతో పరిచయం పెంచుకుని అతనికి ఫుల్గా మందు తాగిస్తారు. అతను మత్తులో తూలుతూ ఉంటే డ్రాప్ చేయడానికి ఇంటికి తీసుకెళ్తారు. తలుపు కొట్టగానే గౌరీ తీస్తుంది. ఎదురుగా భర్త, పక్కన రవి అతని ఫ్రెండు. రవి మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ గౌరీ సైగ చేస్తుంది. బయట కలుద్దాం అంటుంది. తర్వాత మరుసటి రోజు ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కలుస్తారు. రవి తట్టుకోలేక ఎమోషనల్ అయిపోతాడు. నాకెందుకు ఇంత అన్యాయం చేసావు, నన్ను ఎందుకు మోసం చేసావు, రేపు దేవుడి దగ్గరికి వెళ్తే ఏం సమాధానం చెప్తావని నిలదీస్తాడు. అప్పుడు గౌరీ అసలు విషయం చెప్పేస్తుంది. అది వింటే గుండె పగిలిపోతుంది. నేను చేసిందంతా నీకోసమే. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు అన్నావు, కానీ పాస్ అయ్యావు. అది నేను చేశానా? ఎవరో కావాలనే చేశారు కదా. నువ్వు సిటీలో అమ్మాయిలతో తిరుగుతున్నావని మీ తమ్ముడే నాకు చెప్పాడు. పోనీ ఇదంతా పక్కన పెడితే నీ ఫ్రెండ్స్ అని నువ్వు ఎవరినైతే నమ్మావో వాళ్ళకి మన గురించి ముందే తెలుసు. వాళ్ళు మనుషులు కాదు. నన్ను ఎత్తుకెళ్ళి నా మీద అఘాయిత్యం చేశారు. వాళ్ళ తప్పు బయటపడకుండా ఉండడానికి నా మీద నిందలేసి ఊరంతా ప్రచారం చేశారు. నా పరువు తీసేశారు. ఆ మాటలు నమ్మి నా భర్త నన్ను రోజు చావగొట్టేవాడు. ఆ నరకం భరించలేక నా 3 ఏళ్ల కొడుకును కూడా వదిలేసి పారిపోయాను. చచ్చిపోదాం అనుకున్నా, కానీ నువ్వు వెళ్ళిపోయిన రోజే నేను చచ్చిపోయాను. ఈ డ్రైవర్ మహేంద్ర నాకు ఆశ్రయం ఇచ్చాడు. ఒక మనిషిలా గౌరవం ఇచ్చాడు. కష్టపడి బ్రతుకుతున్నా. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు నా బ్రతుకుని మళ్ళీ నాశనం చేయడానికి అని వేదనతో అరుస్తుంది. తర్వాత ఆ బాధ భరించలేక తన బ్యాగులోంచి గన్ను తీసి రబీని కాల్చేస్తుంది. రబీకి కూడా చావు భయం లేదు, ఎందుకంటే తన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది కాబట్టి. చనిపోయే ముందు రబీ అసలు నిజం చెప్పేస్తాడు. మా తమ్ముడు మన మధ్య అబద్ధాలు చెప్పి చిచ్చు పెట్టాడు. నా లెటర్ నీకు ఇవ్వలేదు అని చెప్పి రబీ కన్ను మూస్తాడు. ఆ తర్వాత గౌరీ రబీ ఫ్రెండ్ని వేసుకుని తన సొంత ఊరికి వెళ్తుంది. రబీ తమ్ముడిని నిలదీస్తుంది, అంటే మామయ్య కొడుకుని నిలదీస్తుంది. ఎందుకురా ఇలా చేశావు అని అంటుంది. వాడు సిగ్గు లేకుండా చెప్పేస్తాడు, నీ వల్లే వాడు నా స్పీకర్లని పగలగొట్టాడు. గర్ల్ ఫ్రెండ్ని అందరితో షేర్ చేసుకుంటా అని చెప్పి మాట ఇచ్చి తప్పాడు, అందుకే ఇలా చేశాను అని చెప్తాడు. గౌరీ కోపంతో ఊగిపోతుంది. నీ నీచమైన బుద్ధి వల్ల 2 జీవితాలు నాశనం అయిపోయాయి. వాడి కోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డాను, కానీ నీ వల్ల ఈ చేతులతో వాడి
ప్రాణం తీయాల్సి వచ్చిందని వాడిని కాల్చడానికి గన్ను కోసం వెనక్కి వెళ్తుంది. ఈలోపే పక్కన ఉన్న రబీ స్కూల్ ఫ్రెండ్ ఆ తమ్ముడిని కాల్ చేస్తాడు. వెంటనే పోలీసులకి లొంగిపోతాడు. ఎందుకంటే ఇదంతా జరగడానికి వాడు కూడా ఒక కారణమే. అప్పట్లో రబీ నిజం తెలుసుకోమని పంపిస్తే వాడు ఊరికి వెళ్ళిపోకుండానే మధ్యలో నుంచే వెనక వచ్చేసి గౌరీ మంచిది కాదు అని అబద్ధం చెప్తాడు. గౌరీ మీద వాడికి కూడా మంచి అభిప్రాయం లేకే అలా చేశాడు. చివరికి అందరూ కలిసి రబీ జీవితాన్ని బలి తీసుకున్నారు. కొన్నాళ్ళకి గౌరీ మళ్ళీ గర్భవతి అవుతుంది. ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.